హాయ్. ఈరోజు ఆమ్, ఇంతవరకు చెప్పలేని ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను. భయం. ఈరోజు టాపిక్ ఏంటంటే భయం. ఆమ్, నేను ఈ మధ్య ఒకరితో మాట్లాడుతున్నాను. ఏంటంటే మీకు షుగర్ వచ్చింది అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను మీకు షుగర్ వచ్చింది, తర్వాత బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. ఇట్లా ఒక లిస్ట్ చెప్తూ వస్తున్నాను. చెప్పగానే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మమ్మ చెప్పొద్దు, ఇంకేం అవద్దు బాబాయ్, రేపటి నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. సో ఇక్కడ నేను చిన్న విషయం మాట్లాడాలన్నది ఏంటంటే, అది నాకు అనిపించింది అనమాట. అంటే మనుషులకి ఏంటంటే భయం చెప్తేనే కానీ వాళ్ళు వినరా, భయపడితేనే కానీ మనుషులు మాట వినరా అని అనిపించింది ఒక నిమిషం. ప్రతి మనిషి కూడా భయం కిందే బ్రతుకుతున్నారు. మీరు చనిపోతారు అంటే మాత్రం అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాగుతున్న వాళ్ళు కూడా వెళ్ళి చచ్చిపోతావరా అన్నా సరే కూడా ఇప్పుడు తాగడం ఆపరు. కానీ ఒకనొక రోజున హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఏదో ఒక విధంగా కొంతమంది మానడానికి అవకాశం ఉంది. అది సరే, అదే అడిక్షన్. బట్ ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, భయపెడితేనే కానీ మనుషులు మాట వింటలేదు. అంటే తెలుసు జంక్ ఫుడ్ తినకూడదని, లేకపోతే జబ్బులు వస్తున్నాయని తెలుసు, చాలామంది రోగాలు పడుతున్నారని తెలుసు, ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి, డిఫరెంట్ సమస్యలన్నిటికి కారణం ఈ పొల్యూషన్ అని తెలుసు, పొల్యూషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని తెలుసు. ఎన్ని తెలియని విషయాలు ఏం కాదు, అన్నీ పొద్దున్నే సాయంత్రం వరకు మనకి యూట్యూబ్లో వస్తూనే ఉంటున్నాయి. ఆన్లైన్లో దూరిపోయి ఉన్నారు, ప్రతి ప్రజలకి తెలియనిది ఏమీ లేదు. సో రోజుకు ఒక చిట్కాలు ఎన్నెన్నో వింటున్నా కూడా ఇంకా జనాలు ఎందుకు భయపడటం లేదు, లేక ఎందుకు భయపెట్టినప్పుడు మాత్రమే వింటున్నారు అనేది ఈరోజు నా టాపిక్ అనమాట. సో మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, పుట్టిన దగ్గర నుంచి మనిషి భయాలతోనే, అంటే రకరకాల, అంటే పుట్టిన దగ్గర నుంచి అనకూడదు, పుట్టినప్పుడు ఏమీ భయాలు లేకుండా పెడతారు, కానీ జస్ట్ రెండు భయాలు ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే సౌండ్ వచ్చినప్పుడు తుళ్ళు పడతారు కదండి, అట్లా చిన్న ఏంటిది మెయిన్ సౌండ్కి భయపడతారు. తర్వాత ఆ తల్లి ప్రజెన్స్ లేనప్పుడు కొంచెం ఒకలాంటి అభద్రతా భావానికి ఎలాగైనప్పుడు భయపడతారు. ఇంకొంచెం పెరిగేటప్పుడు కల్లా కింద పడిపోతారేమో అని అలాంటి అన్నీ ఒకటి భయపడతారు. దానికి తోడు తల్లిదండ్రులు భయపెడతారు. ఏంటంటే బూచోడు వచ్చాడు, దొంగోడు వచ్చాడు, తినకపోతే ఎత్తుకుపోతాడు, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, ఎలకొచ్చింది అంటూ ఇంక ఇలాగ ఏం చేస్తారంటే భయాలతోనే పెంచుతారు. సో ఇది చేస్తే అలా అయిపోతాం, అలా చేస్తే ఇలా అయిపోతాం అని మ్యాక్సిమం ఏంటంటే, ముఖ్యంగా ఈ మాట అనకూడదు కానీ అనేక తప్పదు. ఎందుకంటే మన ఇండియన్ పేరెంట్స్ ముఖ్యంగా మరీ ఎక్కువగా భయాలు పెడతారు. ఫారిన్స్లో అలా జరగదు. డే 1 నుంచి వాళ్ళని ఇండివిజువల్గా పెంచుతారు, చీకట్లో ఉంచుతారు, వాళ్ళని వేరేగా గదులు పెడతారు. ఇంకా అసలు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వేరుగానే బతుకు. డే 1 నుంచి వాళ్ళకి అన్ని నేర్పిస్తారు. సరే, ఏది ఏమన్నప్పుడు కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మనం భయాలతోనే మన పిల్లల్ని స్టార్ట్ చేసి పెంచుతున్నాం. సో మనం కూడా ఒకటి భయాలు మనకు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇంకా చెప్తున్నాను ఏంటంటే, పిల్లి వస్తే ఎదురొస్తే భయం కదండి, లేకపోతే ఇంక ఇలాగ కొన్ని, అంటే అది అలా చెప్తే మళ్ళీ నేను ఇంకా ఏదన్నా నేను ఏదో ఎత్తిస్తాను అనుకుంటే ప్రమాదం ఉంది. కాబట్టి అంతా నేను చెప్పను, కానీ ప్రతిదీ భయమే. ఇలా ఏదైనా చిన్న సమస్య వస్తే అమ్ము, ఎవరైనా తుమ్మితే భయం, ఏదైనా అంటే ప్రతి చిన్న దానికి భయపడతారు. ఇది ఒక విధమైన భయాలు. అలాగే మాట్లాడడానికి భయం, చాలామంది మైక్ పట్టుకోవడం చాలా భయం, చాలామందికి టాలెంట్స్ ఉంటాయి, టాలెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం భయం. ఇలాగ ప్రతిదీ భయం. సో మనిషి యొక్క ప్రథమ శత్రువు ఏదైనా నేను ఎవరైనా అడిగితే రెండు చెప్తాను, డౌట్ అండ్ ఫియర్ అని చెప్తాను. సో ఈ రెండేం నిజమైన శత్రువులు, భయము మరియు ఏంటిది డౌట్, అంటే అనుమానం. ప్రతిదీ అనుమానించి అన్నిటికి భయపడతాం. ఇది ఇప్పుడు మనం హెల్త్ విషయానికి వస్తే, హెల్త్లో కూడా ఏంటంటే చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. ఏంటంటే అమ్మో ఇది తింటే అలా ఇంకేదో జరిగిపోతుందేమో, సో డాక్టర్ చెప్పినవి వినకపోతే ఇంకేదైనా జరిగిపోతుందేమో, కాబట్టి డాక్టర్ ఆల్రెడీ చెప్పాడంటే ఇంకేదో నిజంగానే నాకేదో కొంపలు మునిగిపోతాయేమో అనుకుని చాలామంది భయపడుతున్నారు. ఈ భయాన్ని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. ఇది మీరు తెలుసుకోవాలని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. భయాన్నితో ప్రపంచమంతా మిమ్మల్ని ఆడుకుంటున్నారు. మీరు కావాలంటే చూడండి, ఇది
అంటే రకరకాల జ్యోతిష్యాలు అలా అంటారు కదా, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటు పెద్ద పెద్ద ప్రీస్టులు లేకపోతే సుఖాలు బోధకులు కూడా ఏం చేస్తారంటే భయాలు పెట్టి ప్రజలని లోపరుచుకుంటూ ఉంటారు. ఇలా చేయకపోతే, ఇన్ని రోజులు పూజలు చేయకపోతే, లేదా ఇంత పని చేయకపోతే, ఇట్లా చేయకపోతే, అట్లా చేయకపోతే మీకు ఏదో జరిగిపోతుంది, కీడు జరిగిపోతుంది అని చెప్పి భయపెడుతుంటారు. ఇంకా కొత్తగా నేను వింటున్నది ఏంటంటే వాస్తులు భయాలు. ఈ ఇల్లు ఇలా కట్టడం వల్ల అలా జరిగిపోతుంది మీకు అని చెప్తారు. తర్వాత మీ నక్షత్రాలు తిథులు చాలా ప్రమాదం చెప్తారు. ఇట్లా ఏవో ఒకటి, ప్రతి ఒక్కటి. ఈవెన్ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు నేను చూస్తూ ఉంటాను చాలాసార్లు. ఎంత ఎక్కువగా పెట్టుకుంటారంటే అది హిందూ క్రిస్టియన్ అలా ఏం నేను మతాలు చెప్పట్లేదండో, అందరూ 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 అంతే. వాడు ఏ జాతి మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిలో ఇవే పరిస్థితులు. ఏంటంటే భయాలు. పెళ్ళిలో ఏంటంటే 2వ రోజు 3వ రోజు చేయాలి, ఇలాగేదో చేయాలి, అలా చేయాలి. ఏ 3వ రోజే చేయాలి, ఎందుకు 1వ రోజు చేయకూడదంటే నో, ఇట్లాగే చేయాలి, ఇదే పద్ధతి అనుకుని అక్కడమ్మో పెద్దలు చెప్పినవి చేయకపోతే ఏదైనా అయిపోతుందేమో. సో ఇట్లా ఎన్ని అంటే ఈ ఒక్కొక్కటిని యాడ్ చేసుకుంటూ పోతే ఎన్ని రకాల భయాలు నాకు కనబడేవో, నాకు అర్థమైనవో నాకే తెలియదు. ఇంక పాము అంటే భయం, పురుగంటే భయం, ఇవన్నింటి భయం అంటే అసలు అది ఏదో కొంచెం జెన్యున్గా అనిపిస్తుంది. పాము కూడా భయపడక్కర్లేదండి. పాము మిమ్మల్ని చూసి పరిగెట్టి పారిపోతుంది. అది మీరు భయపడిన దానికంటే అది ఇంకా ఎక్కువ భయపడుతుంది, కానీ అది మీకు తెలియదు చాలామందికి. అలాగే పురుగులు లేకపోతే ఇంకేంటి చిన్న దోమకు కూడా భయపడేవి. అంటే సృష్టి అంతటినీ దేవుడంట ఇది చేసేసి లాస్ట్ని మానవుని చేసి ఇదంతా ఎలాంటి అని చెప్పాడట. కానీ వాడు ఏం చేశారంటే ఒకరినొకరు ఏలుకుంటూ ఆదాం అవ్వని అవ్వని ఆదాం ఇద్దరు అనుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈరోజు సృష్టి అంతా కూడా వాళ్ళని ఏలే పరిస్థితికి వచ్చింది. సూర్యుడు మాట వినడు, చంద్రుడు మాట వినడు, నక్షత్రాల మాట వినవు అంటే ఒకప్పుడు వినేంత పరిస్థితిలో మిమ్మల్ని చేశాడంటా ఉంటారు. కాబట్టి మీరు ఒక చిన్న దోమకు కూడా భయపడే పరిస్థితి. ఇప్పుడు దోమలు మొన్న వారం చెప్పాను కదా, దోమల వలన ఈరోజు డెంగ్యూ వ్యాధి. అంటే ఒక చిన్న దోమ పుట్టి అలెగ్జాండరు చనిపోయాడని కూడా వింటూ ఉంటాం కదండి. ఇట్లా ఏంటంటే ప్రపంచాన్ని జయించాడు కానీ దోమతో చచ్చిపోయాడు అంటాడు. అంటే అలాగా ఈ చిన్న జీవులు కూడా భయపడే పరిస్థితిలో ఉన్నాము. సో దానివల్లనే జబ్బులు కూడా ఎక్కువ మందికి వాళ్ళకున్న జబ్బు కంటే ఎక్కువ భయాలే ఉంటున్నాయి. సో అల్సర్ వస్తే కూడా ఏదో క్యాన్సర్ వచ్చినంత ఫీలింగ్లు చేస్తూ ఉంటారు. ఒక చిన్న షుగర్ వస్తే అమ్మో ఇంకా నా పని అయిపోయిందని కుంగిపోతూ ఉంటారు. సో అంటే ఇది ఆయిల్ ఎక్కువ తింటే అమ్మో ఏదైనా అయిపోతుందేమో అని భయపడతారు. అమ్మ ఆయిల్ తినడం మంచిదమ్మా, పలానా ఆయిల్ తినండి, ఈ ఆయిల్ వద్దు అని చెప్తాము, ఈ ఆయిల్ ఆయిలే తింటామని. ఇట్లాగా నాతో చాలామంది ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి అని అడుగుతూ ఉంటారు. మీరు తినేదేమో భయంకరమైన తినడానికి ఏమీ భయపడతలేదు, కానీ ఎక్కడికి వచ్చేటికల్లా సైడ్ ఎఫెక్ట్ అని అడుగుతున్నారు. ఈవెన్ తాగుడు కూడా చాలామంది చూస్తూ ఉంటాను. అంటే త్రాగుడు కంటే కూడా తిండి అంత వ్యసనం అనిపిస్తూ ఉంటుంది. అంటే తిండి దగ్గరికి వచ్చేటికల్లా పలానా వస్తువు తినకూడదు, పలానా వస్తువు తాగకూడదు, నాకు ఇది పడదు, నేను ఈ వస్తువు తిను అంటూ ఉంటారు కదండి. సో ఇట్లా ఏంటంటే అఫ్కోర్స్ పడదు ఇన్ ద సెన్స్ నిజంగానే కొంతమందికి పడదు కూడా. ఎందుకు రీజన్ అనేది తర్వాత పెట్టుకుంటారు. సో అన్నీ మీరు దాన్ని అలవాటు చేసుకుంటూ పోతే డెఫినెట్లీ అది మీకు పడుతుందండి. సపోజ్ మీకు అరటిపండు తినడం ఇష్టం ఉండదు అనుకుందాం, ఎగ్జాంపుల్, తినండి, మొదలు పెట్టండి. ఏం జరుగుతుంది? ఫస్ట్ రోజు ఏదైనా చేసినా 2వ రోజు మళ్ళీ తినండి, మళ్ళీ 3వ రోజు తినండి, 4 రోజులు తినండి, మీకు అసలు అది ఎట్టి హాని చేయదు. ఇది రూల్ అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం, ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటాం. సో నేను ఈరోజు ఓవరాల్గా చెప్తున్నాను, నేను ఒక సిస్టమేటిక్గా చెప్పట్లేదు, కానీ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే భయం అనేది మన ప్రథమ శత్రువు. ఈ భయాన్ని జయించాలంటే మీరు ఏం చేయాలి? నేను మాకు ఒక టీం మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే ఏదో మైక్ దగ్గరకు వచ్చి జస్ట్ హలో చెప్పేసి కూర్చోండి అంటే కూడా మైక్ పట్టుకోరు. అమ్మో మేము లేచి నుంచో చెప్పమంటారు. లేకపోతే అట్లీస్ట్ ఏదో ఒక్క మాట పుస్తకం చదివి పుస్తకం నుంచి మీకు ఏం అర్థమని చెప్పండి అంటే పక్కన భయపడుతుంటారు. రాక కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. మళ్ళీ ఒంటరిగా నాతో మాట్లాడతారు, అన్నీ చాలా బాగా చేస్తారు, కానీ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడరు. ఈవెన్ నేను ఎప్పుడు కూడా లేడీస్తో చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీరు ఈవెన్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా లేడీస్ లేకపోతే జెంట్స్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడడానికి భయపడిపోతూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇంకెప్పుడు కాన్ఫిడెన్స్ నేర్చుకుంటారు, ఇంకెప్పుడు ధైర్యంగా ఉంటారు వీళ్ళు. ఆల్రెడీ చిన్నప్పుడు భయాలు, ఇప్పుడు పెద్ద అయ్యారు కదా, యవనస్తులు అయ్యారు, ఇప్పుడు ఇంకా భయాలు, వృద్ధులు అయిపోయారు ఇంకా భయాలు. ముఖ్యంగా ముసలితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఎన్నో భయాలు చెప్తూ ఉంటారు. అంటే బహుశా నేను భయాన్ని చాలా జయించాను అంటానండి. నేను పాము కూడా భయపడినండి. పాము వస్తే పరిగెట్టుకొని కర్ర పట్టుకుని ముందుకు వెళ్తాను, అంత ధైర్యంగా ఉంటాను నేను. చీకటి అంటే భయపడను, దొంగలంటే భయపడను. చాలామంది దెయ్యాలంటారు, ఆ దెయ్యాలంటే ఏంటో కూడా నాకు తెలియదు.
సో దేనికి భయపడకండి. అసలు ఈవెన్ అదే అంటారు, చావు కూడా భయపడకుండా ఉండడం అనేది చాలా అవసరం. అప్పుడు మాత్రమే మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. అప్పుడు మాత్రమే మీ యొక్క ఎమోషన్స్ అన్నీ ఎవరు ఆడుకోరు. మీ ఎమోషన్స్తో ఎవరు ఆడుకోరు. చాలామంది ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎమోషన్లో బ్లాక్మెయిల్ చేసి, మిమ్మల్ని అవి చేసేసి, మిమ్మల్ని దాన్ని ఏమంటారంటే హిప్నటైజ్ చేసేసి మిమ్మల్ని మీకు సమస్త కష్టాలు రావడానికి కారకులు అవుతారు. ఫస్ట్ భయపెట్టేది తల్లి అని చెప్పాను కదండి. తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవుతుంది భయాలు. సో ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకోవడం కారణం కూడా ఆ భయాలు. పరువు అంటే భయాలు కదండి. ఇంకా అలా నేను లిస్టు ఒక పేపర్ మీద రాసి చెప్తే బాగుందని కూడా అనిపిస్తుంది. ఇంకోసారి చెప్తాను. ఇన్ని రకాల భయాలు ఉన్నాయి. ఫోబియాలు అంటారు వాటిని కొన్నిటిని. సో ఈ ఫోబియాలన్నిటికీ లేకపోతే ఈ భయాలన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఎన్ని కేంద్రకం ఇదే. దీన్ని ఎప్పుడో ట్యూన్ చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. సో అది ఎప్పుడైతే ట్యూన్ చేసుకున్నారో అప్పుడు మనీ సెట్ అయిపోతాయి. సో ఇందాక నేనేం చెప్పాను, నేను ఒక వ్యక్తిని భయపెట్టగానే వెంటనే అమ్మో నేను ఇక్కడి నుంచి డయాబెటీస్ తీసుకుంటానని మెడిసిన్ తీసుకుంటానని చెప్పారు. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, మన టీం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా మీ మాట వినకపోతే ఇది కొంచెం మంచిదే అనిపిస్తుంది. ఏంటంటారని కొంచెం భయపెట్టడం కూడా చేయండి. అలాని అంటే పెట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ కొన్నిసార్లు జరగబోయే విషయాలలో చాలామందికి ఏంటదని భయపెడితేనే మనుషులు మాట వింటున్నారు. ఎందుకో ఎంత నేను నోరు కట్టుకొని చెవులో ఇల్లు కట్టుకొని మాట్లాడని ఎవరు వినటలేదు. అయ్యో మీరు జాగ్రత్తగా తినండి, ఫుడ్ అనారోగ్యం పాలైపోకండి, ఇదిగో ఈ జంక్ ఫుడ్ తినకండి, పలానా ఫుడ్లు తినండి, రోజు 10 సార్లు తినేయకండి, గంటకి అలా తినేయకండి, మాటికి ఇన్సులిన్ స్పైక్ అయిపోయిందంటే ఇన్సులిన్ వల్లనే మీకు జబ్బులన్నీ వస్తున్నాయి, అన్నిసార్లు తినకూడదని ఎన్ని చెప్పండి, ఎవరు కూడా మాట వింటలేదు. అదే భయపెడితే మాత్రం కంపల్సరీగా వింటున్నారు. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారంటే ఇంకా నీరసం అయిపోతారు. జీవితకాలం ఇంకా డాక్టర్ దగ్గర తిరుగుతూనే ఉంటారు. నేను మొన్న ఇప్పుడు రీసెంట్గా చెప్పినట్టున్నాను కదండి, ఒక్కసారి షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ డాక్టర్ ఫస్ట్ ఇయర్ ఒక ట్యాబ్లెట్ హాఫ్ ట్యాబ్లెట్ ఇస్తాడు, 2వ సంవత్సరానికి 2 ట్యాబ్లెట్లు ఇస్తాడు, 3వ సంవత్సరం 3 ట్యాబ్లెట్స్ ఇస్తాడు, 4వ సంవత్సరానికి ఇంకా 4-5 ట్యాబ్లెట్స్ ఎక్స్ట్రా. అంటే రోజుకి దాన్ని పెంచుతున్నాడా తగ్గిస్తున్నాడా అని నేను అడుగుతూ ఉంటాను. అంటే నేను ఎవరిని పుట్ డౌన్ చేయట్లేదు, కానీ డాక్టర్స్ ఏమనుకుంటారంటే వాళ్ళు తెలిసిందే కరెక్ట్ అనుకుంటావచ్చు. కానీ నేను అంటున్నానండి, నేను ఒక స్టేట్మెంట్ చదివాను ఈ మధ్యకాలంలో. ఏంటంటే మన మోడీ గారు చెప్పిన మాట అనమాట. అంటే మన ఇండియాకి ఒక అంటే జబ్బు లేని ఒక దేశాన్ని తయారు చేయాలంటే డాక్టర్స్ కాదు కావాల్సింది, ఒక వెల్నెస్ కోచ్ అని చెప్పాడు. అది మీరు బహుశా మీరు కూడా చూసుంటారు. వెల్నెస్ కోచ్ అంటే ఏంటంటే జబ్బులు రాకుండా చేసే పరిస్థితి. ఈరోజు నేను వెల్నెస్ కోచ్గా మీకు చెప్తున్నాను. ఏంటంటే నేను కూడా ఏమంటున్నానంటే, ఒకప్పుడు ప్రతి భయంకరమైన జబ్బులు అనుకునేవి కూడా ఈరోజు నాకు అవి జబ్బులు కాదని నాకు అర్థం చేసుకున్నానండి. అసలే నాకు ధైర్యం ఎక్కువ, దానికి తోడి అసలు ఈ జబ్బులు అనే దాని మీద కూడా నేను కంప్లీట్గా బయటకు వచ్చేసానండి. అసలు ఏవి మన దగ్గరికి రావు అనే ఒక ధైర్యం అయితే వచ్చేసిందండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా నేను చెప్పిన మాటలు అంటే నేను చెప్పినని కాదు, మీరు కూడా స్టడీ చేయండి. సో ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్, ఈ 3 కాంబినేషన్స్తో ఫుడ్ తీసుకోవడం నేర్చుకోండి. కార్బ్స్ని తగ్గించుకుంటూ రండి. సో అలా అని చిన్నపిల్లలకు కాదు నేను చెప్పేది, చిన్నపిల్లలకి కార్బ్స్ తినేవ్వండి, ఎక్కువ తినాలి కూడా, వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలి. కానీ ఈ 3 మీ యొక్క ఒక ఏజ్ పెరిగే కొద్దీ మీరు ఈ 3 యొక్క డైట్ ఒక బ్యాలెన్స్ చేసుకొని తినగలిగితే ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంటుంది. ఏ భయాలు మిమ్మల్ని ఏం చేయవు. ఎన్ని రకాల భయాలు ఉన్నా సరే అట్లోంచి మీరు బయటకు వచ్చేస్తారు. సో షుగర్ రాగానే, లేకపోతే బీపీ రాగానే, థైరాయిడ్ అని ఏమి రాగానే సరే భయపడిపోకండి, బెంబేలు ఎత్తేయకండి. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాని వెనకాల ఎందుకు జరిగిందని తెలుసుకోండి. నేను అదే చెప్తున్నాను, ఈవెన్ కిడ్నీస్ డ్యామేజ్ అయిన కూడా తిరిగి వెనక్కి రావచ్చు అండి, ఇది సరిగా ఉంటే. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు సేఫ్గా హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది, 100,000 మందిని చూపించగలండి. కాబట్టి ఏది కూడా మీరు భయపడడానికి వీల్లేదు. భయం అనేది ప్రథమ శత్రువు. నేను సరదాగా చెప్పాను భయపెడితేనే మాటలు వింటారని. నేను ఎప్పుడు భయపెట్టను, కానీ కొన్నిసార్లు ఇవన్నీ వింటున్నప్పుడు మాత్రం కొంచెమైనా భయపడండి. దేనికోసం అంటే రాబోయే ఆపదను తప్పించుకోవడం కోసం భయపడండి, అంతవరకే. కానీ ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడకండి. భయాన్ని ఓవర్కమ్ చేయడం చాలా చాలా అవసరము. ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా అయిపోయిందని అనుకోకండి. తప్పనిసరిగా దేర్ ఈజ్ ఏ రెమెడీ.
నేను కావిడి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి చెప్పారు. నేను నడవలేకపోతున్నానండి. సో ఆవిడకి ఒక గ్లూకోజమైన్, ఒక అంటే కాల్షియం విత్ మెగ్నీషియం డి విటమిన్తో కలిపిన ఒక టాబ్లెట్, జస్ట్ 2 టాబ్లెట్స్ ఇచ్చాను. ఈరోజు ఆవిడ లేచి గంతులేస్తున్నారు. సో ఒక బ్లడ్ లేని ఆవిడ 6 గ్రాములు వచ్చింది, బ్లడ్ ఉంది. సో ఈరోజు ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇట్లా ఏంటంటే ఒకరు కాదంటే వందల మంది, డజన్ల మంది నేను చెప్పగలుగుతాను. సో కాబట్టి ఏంటంటే అన్నీ అయిపోయిందని అనుకోవద్దండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒకసారి జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా మీరు హోప్ అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్తున్నాను. సో బోత్ మోటివేషన్ అండ్ హెల్త్ కలిపి చెప్తున్నాను నేను. సో బీ ఎక్సైటెడ్ ఆల్వేస్. అస్సలు భయాన్ని పెట్టుకోకండి. ఏం చేస్తారు ఎవరైనా? చంపేస్తారా? చంపేయండి, అయిపోద్ది కదా అనుకుంటాను నేను. అంతకంటే దేనికి భయపడకూడదండి. అలాని ఇర్రెగ్యులర్గా లేకపోతే అంటే ఎలా పడితే అలా ఉండడం కరెక్ట్ కాదు. కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనే, ఇందాక ఎవరు చెప్తున్నారు ఏదో చిరుతపులు తిరుగుతుందంటే జాగ్రత్త. చిరుతపులు తిరుగుతుంది అంటే చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఉండద్దని కూడా నేను అన్నాను. కానీ అదే భయం చేత మనం అలాగా బిగిసిపోయి ఉండకూడదు. అంటే ఒకవేళ నిజంగానే ఒకవేళ చిరుత ఎదురొచ్చినా సరే అది మిమ్మల్ని ఏమి చేయలేదు, అంత ధైర్యంగా ఉండాలి. నేను రీసెంట్గా ఒక ఫోటో తీసుకున్నాను. ఒక పెద్ద డాల్మెషిన్ నాకంటే ఎత్తుంది అంత, ఒక డాల్మెషిన్ డైరెక్ట్గా వెళ్ళి ఇలా పట్టుకొని ఫోటో తీసుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి నీకు అసలు భయం ఉండదండి? అవి కుక్కలే కదా, అవి మనుషులే, అవి ఏంటి హాని చేసేవి ఏమి కాదంటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీ కెన్ టేమ్ ఈవెన్ ద వైల్డెస్ట్ యానిమల్స్ని కూడా మనం టేమ్ చేయొచ్చు. సింహాలతో ఆడుకునే వాళ్ళు ఎంతోమంది మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇఫ్ యూ కెన్ టేమ్ దమ్, డెఫినెట్లీ అవి మీ మాట వింటాయి. మీరు ఎంత పవర్ఫుల్లో, మీరు ఎంత లోపల ఎంత ఎనర్జీ దేవుడిచ్చాడు, ఇవన్నీ తెలుసుకోవాలని మాత్రమే ఈ వీడియో చేశాను. సో బీ కరేజియస్, బీ స్ట్రాంగ్, హ్యావ్ స్ట్రెంగ్త్. ఎంత స్ట్రెంగ్త్ అంటే అంత స్ట్రెంగ్త్ మీ లోపల ఉంది. దాంతో మీరు గొప్ప పనులు చేయగలుగుతారు. భయాలన్నిటిని వదిలేయండి. ఎన్ని భయాలు అన్నీ వదిలిపెట్టేసేయండి. చాలా స్ట్రాంగ్గా ఉండండి. నేను ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు నా జీవితంలో ఎదుర్కొన్నాను. నాకు మనీ ప్రాబ్లమ్సా వచ్చినాయి, ఏంటిది ఒంటరితనమా వచ్చింది, లేకపోతే ఇంకా ఏదో మీరు పలానా జబ్బులో లేకపోతే సమస్యలో లేకపోతే ఎవరు నిందలా అవమానాలా ఏమైనా చెప్పండి, అవన్నీ నేను భరించాను. కానీ ఈరోజు నేను ఎప్పుడూ కొంచెం కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. సో ఎవరైతే అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతారో డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో అద్భుతమైన సాధించగలుగుతారు. సో ఇక్కడికి నేను ఆపేస్తున్నాను. భయం అనే ఒక శత్రువుని అందరు ఎదిరించి బలమైన స్ట్రాంగ్ అయిన యోధుల్లా తయారవ్వాలని ముఖ్యంగా మా లేడీస్ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే జరుగుతున్నాయి వింటున్నాం కదా. సో నిజంగా చెప్పాలంటే భయస్తుల్ని మాత్రమే టార్గెట్ చేస్తారు ఎవరైనా సరే. సో మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే మగాడు కూడా భయపడతాడని చెప్తూ ఉంటాను లేడీస్కి. కాబట్టి అందరూ కూడా అంత స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.